కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులకు బంపర్ ఆఫర్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా మావోయిస్టులందరికీ కూడా ఒక సూచన చేసినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా మీరంతా కూడా ఈ యొక్క ఆయుధాలను, తుపాకీలను వదిలిపెట్టేయండి, మేము ఆపరేషన్ కగారు కూడా నిలిపివేస్తాం. ఎవరైతే లొంగిపోతారో వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చేందుకు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఒక సకల సౌకర్యాలతో కూడినటువంటి ఒక జీవితాన్ని మీకు అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులను ఉద్దేశించి చేసినటువంటి ఇప్పుడు ప్రకటన సర్వత్రా ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. సీజ్ ఫైర్పై మీ యొక్క అభిప్రాయం ఏమిటి అని అడిగినటువంటి దీనికి కేంద్ర హోంమంత్రి ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే సీజ్ ఫైర్ జోలికి వెళ్ళే ప్రసక్తే లేదు, మేము ఆ చర్చలకి ఇటువంటి వాటికి శాంతి చర్చలకు ఒప్పుకునేదే లేదు. ఖచ్చితంగా మావోయిస్టులు ఖచ్చితంగా తుపాకీలు అంటే తాత్కాలిక కాల్పుల విరమణ కాదు, సాక్షాత్తు మొత్తం పూర్తి స్థాయిలో ఈ యొక్క తుపాకీలన్నీ సరెండర్ చేసి తమకు లొంగిపోతే గనక ఖచ్చితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితం ఇచ్చేందుకు మేము రెడీగా ఉన్నాం, మావోయిస్టులు రెడీగా ఉన్నారా అని అంటూ కూడా మావోయిస్టులను ఉద్దేశించి చేసినటువంటి ఒక కీలక ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీసింది.